G20 గ్లోబ్లో ఉన్నటువంటి టాప్ 20 దేశాలలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచనిది ఒక్క భారతదేశం మాత్రమే. అమెరికాలో 0.77 నుంచి $0.94కి పెరిగింది. కెనడాలో రూపాయి అదే $1.29 నుంచి $1.56కి పెరిగింది పెట్రోల్ డీజిల్ వచ్చేటప్పటికి. ఇటలీలో 1.56 నుంచి $1.8కి పెరిగింది. జర్మనీలో 1.8 నుంచి $2.07కి పెరిగింది. ఫ్రాన్స్లో $1.79 నుంచి $2కి పెరిగింది. సౌత్ కొరియాలో 1.747 నుంచి 1.944కి పెరిగింది. చైనాలో 7.25 నుంచి 8.05కి పెరిగింది. టర్కీలో 55.43 నుంచి అంటే వాళ్ళ రూపాయల్లో అనమాట ఇవన్నీ 80.85కి పెరిగింది. జపాన్లో 157 నుంచి 170కి పెరిగింది. అర్జెంటీనాలో 1535 నుంచి 1838కి పెరిగింది. బ్రిటన్లో 1.32 నుంచి 1.39కి పెరిగింది. బ్రెజిల్లో 6.1 నుంచి 6.3కి పెరిగింది. ఆస్ట్రేలియాలో 0.29 నుంచి 2.12కి పెరిగింది. మెక్సికోలో 23.58 నుంచి 23.85కి పెరిగింది. సౌత్ ఆఫ్రికాలో 20.1 నుంచి 20.3కి పెరిగింది. ఇండోనేషియాలో 10,019 నుంచి 10,019 అది యథావిధిగా ఉంది, పెరగలేదు ఇండోనేషియాలో. సౌదీ అరేబియాలో 2.33 నుంచి 2.33 అట్లాగే ఉంది. ఇండియాలో 94.77 నుంచి 94.77 అట్లాగే ఉంది. రష్యాలో 67.32 నుంచి 68.81కి పెరిగింది. ఈ 3 దేశాల్లోనే పెరగలేదన్నమాట. ఓవరాల్ లెక్క ఇది. భారతదేశం ధర పెరగనీయకుండా కంట్రోల్ చేసుకుంటోంది.